చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. 1970లోకి వెళ్తే అప్పటికి మీరు ఇద్దరు హీరోలతో, అంటే వాళ్ళు అప్పటికి హీరోలు కాలేదు, ఒక ఇద్దరితో రూమ్లో ఉండేవాళ్ళు, రూమ్మేట్స్ వాళ్ళిద్దరు. మీకు తర్వాత కాలంలో వాళ్ళిద్దరు హీరోలు అయ్యారు. ఎవరు వాళ్ళిద్దరు? 70కి ముందు నేను అడుగుతుంది. 70 ముందు కాదు, 66లో. 66. నేను కృష్ణరాజును చంద్రమోహన్. మీ ముగ్గురు రూమ్మేట్సా? ఎలా ఉండేవారు సార్ ముగ్గురు? నేను కాలేజీకి వెళ్ళేవాడిని, వాళ్ళు అప్పుడు రంగులు రావటం సినిమా తీసేవాడు చంద్రమోహన్, కృష్ణరాజము చిలకూరు, ఇంకా ముగ్గురు ఒక చోటే ఉండేవాడు. ఎందుకు సార్ 1970కి రాగానే మీరు బాగా చదువుకున్నారు, కానీ ఒక్కసారిగా అన్నయ్య కోసం స్టూడియో ఒక బ్యానర్ క్రియేట్ చేయాలని, ఆ బ్యానర్లో సినిమా చేయాలని, యాక్చువల్గా అప్పుడు కృష్ణ గారితో సినిమాలు చేయడానికి కొన్ని పదుల మంది నిర్మాతలు ఎప్పుడు రెడీగా ఉండేవారు. అలాంటి సమయంలో పద్మాలయ బ్యానర్ని స్థాపించాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది? ముగ్గురు బ్రదర్స్ కూర్చొనే మాట్లాడుకున్నాం. అప్పటికి రామారావు నాగేశ్వరరావు సినిమాలు కొంచెం పెద్ద ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు, సార్ పెద్ద పిక్చర్లు తీసేవాళ్ళు. సార్ కృష్ణ గారితో సినిమాలు చేసేవాళ్ళు అందరూ కొంచెం మీడియం బడ్జెట్తో సినిమాలు చేసేవాళ్ళు. ఓకే. అంటే సెకండ్ ర్యాంక్ పిక్చర్స్, ఈ ఫస్ట్ ర్యాంక్ పిక్చర్స్, సెకండ్ ర్యాంక్ పిక్చర్స్. సార్ మనం సొంత బ్యానర్ అయితే కొంచెం బడ్జెట్ పెంచి తీయచ్చు, మంచి సినిమాలు తీయాలి అనే ఉద్దేశంతో రామారావు నాగేశ్వరరావు లెవెల్తో ఎట్ పార్ నిలబడేట్టు ఉండాలి అనే ఉద్దేశంతోనే మనం మీద మనం పెద్ద బడ్జెట్ పెట్టుకోవడానికి బయట ప్రొడ్యూసర్లు ఆలోచిస్తారు కదా, ఈ ఆర్టిస్ట్కి ఎంత బడ్జెటే అనేది. దాన్ని మించిపోవాలంటే కొంచెం పెద్ద సినిమాలు తీయాలంటే మనం సొంతంగానే ట్రై చేద్దాం అని రామారావు అప్పటికే ఎన్ఏటి మాకు స్ఫూర్తి. జనరల్గా రామారావు ఎన్ఏటి సంస్థతోనే ఆయన పెద్ద ల్యాబ్లోకి వెళ్ళారు. ఓకే. విజయ ప్రొడక్షన్స్ ఒక పక్క జరుగుతున్న ఆయన ఎన్ఏటి ఫస్ట్ సినిమాలు ఒకటి రెండు ఫెయిల్ అయినా కూడా పిచ్చి పొల్లయ్య, తోడు దొంగలని, తర్వాత చేసిన సినిమాలు పెద్ద సినిమాలు చేశారు. జయసింహ మీరు చూశారు లేదా, పాండురంగ భాష్యం, సీతారామ కళ్యాణం, ఇట్లా పెద్ద పెద్ద సినిమాలు చేసి ఒక లెవెల్కి తీసుకెళ్ళారు. అట్లా మనం కూడా చేయాలి అనే ఉద్దేశంతోనే మేము మోసగాడు చేసిన, 12 కాపురం చేసిన, దేవుడు చేసిన మనసు, సీతారామరాజు, పాటి పంటలు, ఇట్లా వరుసన మీరు చూస్తే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఓ పెద్ద సినిమా. ఆ రోజున దసరా పుల్లోడితో పోటీ పడాలని 12 కాపురం తీసిన, ఏదో ప్రేమనగర్తో పోటీ పడాలని మేము దేవుడు చేసి మనసులు తీసిన, వీటన్నిటికన్నా మించి సీతారామరాజు తీసిన. అవన్నీ సొంత బ్యానర్ వల్లే సాధ్యమైంది. సీతారామరాజు ఇంకో ప్రొడ్యూసర్ చేయమంటే చేయలేడు కదా. అంతే కదా. అవును. మనం కష్టమో నష్టమో మనమే భరించి చేద్దాం అనే ఉద్దేశంతో నిర్మించిన సంస్థే పద్మాలయ.